పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ని అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కేంద్రం కశ్మీర్లోని బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్ నీటి సరఫరాను నిలిపివేసింది. పాక్ ని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నారు. అటు జీలం నది విషయంలోనూ భారత్ ఆలోచిస్తోంది. కిషన్ గంగా డ్యాం నుంచి నీటిని అడ్డుకోవాలని యోచిస్తోంది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యాం స్లూయిస్ స్పిల్వే ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ కి ఇక నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఇది స్వల్పకాల చర్యగా అక్కడి అధికారులు ఒకరు తెలిపారు. 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి గల ఈ డ్యాం ని చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాక్ కి అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్ ని భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హటియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ముజఫరాబాద్ కి 40 కిలోమీటర్ల దూరంలో ఇదుంది. ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల నుంచి హెచ్చరించారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోతీ ప్రాంతంలో పీఓకేలోకి చేరుతోంది. పాకిస్తాన్ పై భారత్ వాచ్ చేస్తుంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పాక్ పై చర్యలు చేపట్టేందుకు భారత్ సిద్ధమవుతుంది. మరో 2 నదుల విషయంలో భారత్ ఆంక్షలనైతే విధించింది. బాగ్లిహార్ డ్యాం నుంచి నీటి ప్రవాహ కట్టడికి భారత్ చర్యలు తీసుకుంది. జీలం నది జలాల విషయంలోనూ ఆలోచిస్తోంది. కేంద్రం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కిషన్ గంగా డ్యాం నుంచి నీటిని అడ్డుకునే విధంగా భారత్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే సింధు నది జలాలను భారత్ నిలిపివేయడం జరిగింది. పాకిస్తాన్ పై భారత్ వాకి సిద్ధమవుతోంది.